వెల్కమ్ టు క్రికెట్ ఏబిపిఎస్సి డైలీ 50 వన్-లైనర్స్ సిరీస్లో 8th డేకు హార్టీ వెల్కమ్ అండ్ 23rd ఏప్రిల్ 2026. సో ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ దగ్గర నుంచి మనకు డిజాస్టర్ మేనేజ్మెంట్ దాకా మొత్తం 10 సెగ్మెంట్స్లో ఈచ్ సెగ్మెంట్ మీద 5 క్వశ్చన్స్ చొప్పున ఎంటైర్ పేపర్ 1 అన్నది మనం కవర్ చేయడం జరుగుతుంది. సో ప్రీవియస్ 7 వీడియోస్ లింక్స్ అనేది నేను కింద ప్రొవైడ్ చేస్తాను. సో ఆ వీడియోస్ కూడా మీరు చూడండి. ప్రతిరోజు 50 క్వశ్చన్స్ మీరు కవర్ చేయగలిగితే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ మీరు చాలా మంది కంటే ఒక అడుగు ముందైతే ఉంటారు. ఇంత కాంపిటీషన్లో ఒక అడుగు ముందుకు ఉంటేనే మనకంటూ ఒక స్థానం అయితే ఉంటుంది ఫైనల్ సెలక్షన్ లిస్ట్లో, లేకుంటే చాలా కష్టం. సో లేట్ చేయకుండా ఫస్ట్ ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్లోకి వెళ్దాం. ఫస్ట్ క్వశ్చన్, విచ్ కంట్రీ హ్యాస్ ద లార్జెస్ట్ సోర్స్ ఆఫ్ FDI ఇంటూ ఇండియా డ్యూరింగ్ ఏప్రిల్ టు డిసెంబర్ ఫైనాన్షియల్ ఇయర్ 2026? ఆన్సర్ సింగపూర్. ఏప్రిల్ డిసెంబర్ ఫైనాన్షియల్ ఇయర్ 2026 కాలంలో భారతదేశానికి వచ్చిన FDIలో అతిపెద్ద మూల దేశం ఏది? ఆన్సర్ సింగపూర్. అకార్డింగ్ టు గ్లోబల్ AI బ్రెయిన్ రేస్ రిపోర్ట్ 2026, what is the India's rank in global artificial intelligence leadership? Answer 6th. Global AI brain race report 2026 ప్రకారం 2026 ప్రకారం ప్రపంచ కృత్రిమ మేధస్సు AI నాయకత్వంలో భారతదేశ స్థానం ఎంత? 6వ స్థానం. ద స్ట్రైట్ ఆఫ్ హర్మజ్ కనెక్ట్స్ విచ్ 2 వాటర్ బాడీస్? ఆన్సర్ పర్షియన్ గల్ఫ్ అండ్ గల్ఫ్ ఆఫ్ ఒమన్. హర్మజ్ జలసంధి ఏ 2 జల మార్గాలను కలుపుతుంది? పర్షియన్ గల్ఫ్ మరియు గల్ఫ్ ఆఫ్ ఒమన్. సో ఎంటైర్ ప్రపంచమంతా ఈ యొక్క ఇరాన్, ఇజ్రాయిల్, US వాళ్ళు చేసే పనులు, వాళ్ళ ఆలోచనలు అండ్ దీని చుట్టూనే తిరుగుతుంది. అండ్ ఆయిల్ సరఫరా కానీ అండ్ ఇక్కడ ఆ ఆయిల్ వచ్చేది మనకు ఆ ప్లేస్ స్ట్రైట్ ఆఫ్ హర్మజ్. సో వీటి నుంచి ఒక బిట్ కన్ఫామ్ అయితే వస్తుంది ఇప్పుడు నెక్స్ట్ రాబోయే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో. ఆ బిట్ ఏదనేది మనకు కొంత క్లారిటీ ఉంది, అయితే క్లారిటీ లేకుండా ఉంది. సో ఈ స్ట్రైట్ ఆఫ్ హర్మజ్ నుంచి ఈ క్వశ్చన్ అయితే రావచ్చు అని చెప్పి దీన్ని యాడ్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ ఇంకా ఏదైనా ఉంటే ఖచ్చితంగా నేను మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. Mount Aconcagua, recently summited by a 6-member Indian team, is located in which country? Answer Argentina. ఇటీవల 6 సభ్యుల భారత బృందం అధిరోహించిన మౌంట్ అకాంకగువా ఏ దేశంలో ఉంది? ఆన్సర్ అర్జెంటీనా. నెక్స్ట్, what is the size of the renewed India-Japan bilateral swap agreement BSA? ఆన్సర్ $75 billion. పునరుద్ధరించిన భారత జపాన్ ద్వైపాక్షిక స్వాప్ ఒప్పందం BSA పరిమాణం ఎంత? ఆన్సర్ $75 billion, $75 బిలియన్. తర్వాత సెకండ్ సెక్షన్ నేషనల్ కరెంట్ అఫైర్స్లోకి వెళ్తున్నాం. ద JPY ఈక్వివాలెంట్ $400 million ఎక్స్టర్నల్ కమర్షియల్ బారోయింగ్ ECB హ్యాస్ బీన్ ప్రొవైడెడ్ టు విచ్ ఆర్గనైజేషన్? ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ IRFC. JPY సమానమైన $400 million ఎక్స్టర్నల్ కమర్షియల్ బారోయింగ్ ఏ సంస్థకు అందించబడింది? ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్. తర్వాత హితేష్ రామచంద్ర జోషి హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద చైర్మన్ కమ్ మేనేజింగ్ డైరెక్టర్ CMD ఆఫ్ విచ్ ఆర్గనైజేషన్? జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా GICRE. హితేష్ రమేష్ చంద్ర జోషి ఏ సంస్థకు చైర్మన్ కమ్ మేనేజింగ్ డైరెక్టర్గా నియమితులయ్యారు? జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా GICRE. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన వాజ్ ఒరిజినల్లీ లాంచ్డ్ ఇన్ విచ్ ఇయర్? 2022. ప్రధాన్ మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన మొదట ఏ సంవత్సరంలో ప్రారంభించబడింది? 2022. తర్వాత యాజ్ ఆఫ్ ఫిబ్రవరి 2026, which state UT has the highest number of fake universities declared by UGC? Answer ఢిల్లీ. ఫిబ్రవరి 2026 నాటికి UGC ప్రకటించిన నకిలీ విశ్వవిద్యాలయాలు అధికంగా ఉన్న రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతం ఏది అంటే ఢిల్లీ. తర్వాత what is the total corpus of India's newly launched zero prize ఎన్విరాన్మెంటల్ అవార్డ్? ఆన్సర్ 5 crore. భారతదేశం కొత్తగా ప్రారంభించిన జీరో ప్రైజ్ పర్యావరణ అవార్డు మొత్తం నిధి ఎంత? 5 కోట్లు. తర్వాత ఆంధ్రప్రదేశ్ కంటే విషయానికి వద్దాం. సో దట్ Tirumala Temple Complex in Andhra Pradesh is establishing an advanced food testing laboratory worth 25 crore with support from which organization?
ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా FSSAI. ఆంధ్రప్రదేశ్లోని తిరుమల దేవాలయ సముదాయంలో 25 కోట్ల వ్యయంతో ఆధునిక ఆహార పరీక్ష ప్రయోగశాల ఏ సంస్థ సహకారంతో ఏర్పాటు చేస్తున్నారు? ఆన్సర్ ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా FSSAI. నీతి ఆయోగ్ హ్యాస్ శాంక్షన్డ్ 1.55 crore ఫర్ విచ్ సెంటర్ ఇన్ ఆంధ్రప్రదేశ్? ఆన్సర్ RISE సెంటర్. నీతి ఆయోగ్ ఆంధ్రప్రదేశ్లోని ఏ కేంద్రానికి 1.55 కోట్లు మంజూరు చేసింది? RISE సెంటర్. నెక్స్ట్, విచ్ ఏజ్ గ్రూప్స్ వాజ్ స్పెసిఫైడ్ బై ద కర్ణాటక అండ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్స్ రెస్పెక్టివ్లీ ఫర్ దేర్ ప్రపోజ్డ్ సోషల్ మీడియా బ్యాన్స్? కర్ణాటక అండర్ 16, ఆంధ్రప్రదేశ్ అండర్ 13. సోషల్ మీడియా నిషేధానికి కర్ణాటక మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు వరుసగా ఏ వయసు గుంపులను సూచించాయి? కర్ణాటక అయితే 16 సంవత్సరాల్లోపు, ఆంధ్రప్రదేశ్ 13 సంవత్సరాల్లోపు నిషేధాన్ని విధించాయి. ఫైండ్ అవుట్ ద అమౌంట్ ఆఫ్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ బై నీతి ఆయోగ్ ఇన్ మార్చ్ 2026 to support programs at the Rural Incubation, Skilling and Entrepreneurship RISE Center in Andhra Pradesh for Women-led Entrepreneurship? Answer 1.55 crore. మహిళా ఆధ్వర్యంలోని వ్యాపారాలను ప్రోత్సహించేందుకు ఆంధ్రప్రదేశ్లోని రైజ్ సెంటర్ కార్యక్రమాలకు మార్చ్ 2026 నీతి ఆయోగ్ మంజూరు చేసిన ఆర్థిక సహాయం ఎంత? 1.55 కోట్లు. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ మార్చ్ 2026 which state is said to witness the India's first major commercial scale gold mining project since independence, often referred to as a Kolar Gold Field Movement? Answer Andhra Pradesh. మార్చ్ 2026లో స్వాతంత్ర్యం తర్వాత భారతదేశంలో మొదటి భారీ వాణిజ్య స్థాయి బంగారు గనుల ప్రాజెక్టును చూడబోయే రాష్ట్రం ఏది? ఆంధ్రప్రదేశ్. తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ. Trimex is a breathing gas which is a mixture of 3 gases. What are those? Oxygen, helium, nitrogen. Trimex అనే శ్వాస గ్యాస్ 3 వాయువుల మిశ్రమం. అవి ఏవి? ఆక్సిజన్, హీలియం మరియు నైట్రోజన్. వాట్ ఈస్ ద ఫస్ట్ సర్చ్ ఇంజిన్ ఆన్ ద ఇంటర్నెట్? ఆర్కీ క్వైరీ ఫామ్. ఇంటర్నెట్లో మొదటి సర్చ్ ఇంజిన్ ఏది? ఆర్కీ క్వైరీ ఫామ్. తర్వాత, the device used in measuring growth in plants is a క్రెస్కోగ్రాఫ్. మొక్కల పెరుగుదలను కొలిచేందుకు ఉపయోగించే పరికరం ఏది? క్రెస్కోగ్రాఫ్. క్రెస్కోగ్రాఫ్ వాజ్ ఇన్వెంటెడ్ బై సర్ జగదీష్ చంద్రబోస్. క్రెస్కోగ్రాఫ్ ఎవరు ఆవిష్కరించారు? సర్ జగదీష్ చంద్రబోస్. USB స్టాండ్స్ ఫర్ యూనివర్సల్ సీరియల్ బస్. USB పూర్తి రూపం ఏంటి? యూనివర్సల్ సీరియల్ బస్. నెక్స్ట్, హిస్టరీలోకి ఎంటర్ అవుతున్నాం. హూ వాజ్ ద లాస్ట్ రూలర్ ఆఫ్ ద మౌర్యన్ ఎంపైర్? బృహద్రథ మౌర్య. మౌర్య సామ్రాజ్యపు చివరి రాజు ఎవరు? బృహద్రథ మౌర్య. బుద్ధ గాట్ ఎన్లైట్మెంట్ అండర్ విచ్ ట్రీ? ఫికస్ రిలీజియోసా. బుద్ధుడు ఏ వృక్షం కింద జ్ఞానం పొందాడు? ఫికస్ రిలీజియోసా, బోధి చెట్టు. మహామాయ, ద మదర్ ఆఫ్ గౌతమ బుద్ధ, బిలాంగ్ టు విచ్ క్లాన్? ఆన్సర్ శక్య. సో గౌతమ బుద్ధుని తల్లి మహామాయ ఏ వంశానికి చెందింది? శాక్య. సో వాట్ సింబల్ రిప్రజెంట్స్ గౌతమ బుద్ధ? లోటస్. గౌతమ బుద్ధుని ప్రతీకగా ఏ చిహ్నం ఉపయోగిస్తారు? కమలం. తర్వాత, విచ్ ఏన్షియంట్ తమిళ్ కింగ్డమ్స్ బికేమ్ నోన్ ఫ్రమ్ సంగం లిటరేచర్? పాండ్య, చోళ అండ్ చేర. సంగం సాహిత్యం ద్వారా ప్రసిద్ధి చెందిన ప్రాచీన తమిళ రాజ్యాలు ఏవి? పాండ్య, చోళ, చేర. 6th జాగ్రఫీ విషయానికి వద్దాం. Who started the Golden Quadrilateral Scheme? అటల్ బిహారీ వాజ్పేయి. గోల్డెన్ క్వాడ్రిలేటరల్ పథకాన్ని ఎవరు ప్రారంభించారు? అటల్ బిహారీ వాజ్పేయి. అకార్డింగ్ టు 2011 సెన్సస్, విచ్ స్టేట్ ఆఫ్ ఇండియా హ్యాస్ ద హైయెస్ట్ అర్బన్ పాపులేషన్? ఆన్సర్ ఉత్తరప్రదేశ్. జనగణన 2011 ప్రకారం భారతదేశంలో అత్యధిక పట్టణ జనాభా కలిగిన రాష్ట్రం ఏది? ఉత్తరప్రదేశ్. వాట్ ఈస్ ద టోటల్ లెంత్ ఆఫ్ ద కోస్ట్ లైన్ ఆఫ్ ఇండియా? 11,098.81 కిలోమీటర్స్. భారతదేశ మొత్తం తీరరేఖ పొడవు ఎంత? 11,098.81 కిలోమీటర్లు. వేర్ ఈజ్ కొల్లేరు లేక్ సిచ్యువేటెడ్? ఆన్సర్ ఆంధ్రప్రదేశ్. కొల్లేరు సరస్సు ఎక్కడ ఉంది? ఆంధ్రప్రదేశ్. మజూలీ ఐలాండ్ ఈజ్ సిచ్యువేటెడ్ ఆన్ విచ్ రివర్? ఆన్సర్ బ్రహ్మపుత్ర రివర్. మజూలీ
తొలి ద్వీపం ఏ నదిపై ఉంది? బ్రహ్మపుత్ర నదిపై ఉంది. నెక్స్ట్ పాలిటీ, నీతి ఆయోగ్ రీప్లేస్డ్ బై విచ్ బాడీ? ప్లానింగ్ కమిషన్. నీతి ఆయోగ్ ఏ సంస్థను భర్తీ చేసింది? ప్రణాళికా సంఘాన్ని భర్తీ చేసింది. సో 2015 జనవరి 1న నీతి ఆయోగ్ ఫామ్ అయింది. అంతకుముందు వరకు ప్లానింగ్ కమిషన్ ఉండేది. ద గవర్నర్ ఆఫ్ ఎ స్టేట్ హోల్డ్స్ ఆఫీస్ ఫర్ టర్మ్ ఆఫ్ 5 years. ఒక రాష్ట్ర గవర్నర్ పదవీ కాలం 5 సంవత్సరాలు. విచ్ ఆర్టికల్ గ్రాంట్స్ స్పెషల్ ప్రొవిజన్స్ టు నాగాలాండ్? ఆర్టికల్ 371A. నాగాలాండ్కు ప్రత్యేక నిబంధనలు కల్పించే రాజ్యాంగ ఆర్టికల్ ఏది? ఆర్టికల్ 371A. ద లోక్పాల్ అండ్ లోకాయుక్త యాక్ట్ వాస్ పాస్డ్ ఇన్ 2013. లోక్పాల్ మరియు లోకాయుక్త చట్టం ఏ సంవత్సరంలో ఆమోదించబడింది? 2013. ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఈజ్ అపాయింటెడ్ బై హూమ్? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. భారత ప్రధాన న్యాయమూర్తిని ఎవరు నియమిస్తారు? భారత రాష్ట్రపతి. ఎకానమీలోకి వెళ్తున్నాం. ప్లాన్డ్ ఎకానమీ ఆఫ్ ఇండియా అనే పుస్తకాన్ని రాసింది ఎవరు? విటన్ బై హూమ్? ఎం విశ్వేశ్వరయ్య. మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు. ప్లాన్డ్ ఎకానమీ ఆఫ్ ఇండియా అనే పుస్తకాన్ని ఎవరు రచించారు? ఎం విశ్వేశ్వరయ్య, మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు. ఇన్ ద ఫస్ట్ 5-year ప్లాన్ ద హైయెస్ట్ ప్రయారిటీ వాస్ గివెన్ టు అగ్రికల్చర్. మొదటి 5 ఏళ్ల ప్రణాళికలో అత్యధిక ప్రాధాన్యం ఏ రంగానికి ఇచ్చారు? వ్యవసాయం. యాన్యువల్ బడ్జెట్, యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఈజ్ ప్రెజెంటెడ్ ఇన్ పార్లమెంట్ బై హూమ్? ఫైనాన్స్ మినిస్టర్. వార్షిక బడ్జెట్, యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ను పార్లమెంట్లో ఎవరు ప్రవేశపెడతారు? ఆర్థిక మంత్రి. ఐడిబిఐ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1964. ఐడిబిఐ ఏ సంవత్సరంలో స్థాపించబడింది? 1964లో. ద లార్జెస్ట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈజ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. భారతదేశంలో అతిపెద్ద బ్యాంక్ ఏది? స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఈ 5 బిట్ ఉంది చూసారు కదండి, ఈ బిట్ చాలా చాలా డేంజరస్ బిట్. ఇది ఎందుకు డేంజరస్ అంటున్నాను అంటే, బ్యాంక్ అనే విషయంలో ఎక్కువ మంది లార్జెస్ట్ అని కానీ, తర్వాత బ్యాంకర్స్ బ్యాంక్ అని కానీ, ఇవన్నీ ఏంటంటే చాలా ఈజీగా మనల్ని మోసం చేసే బిట్లు. చాలా చాలా డేంజరస్ బిట్స్ ఇవి. లార్జెస్ట్ బ్యాంక్ అంటే ఆన్సర్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అవుతుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అవ్వదు, కానీ ఆప్షన్స్లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంటుంది ఖచ్చితంగా. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది బ్యాంకులకు ఒక హెడ్ మాత్రమే, బట్ అది అతిపెద్ద బ్యాంక్ అయితే కాదు. అది గుర్తుపెట్టుకోండి. సో బ్యాంకర్స్ బ్యాంక్ ఏది అంటే ఆన్సర్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అవుతుంది. లార్జెస్ట్ బ్యాంక్ ఏది అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అవుతుంది. సో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు పూర్తి ఇంతకు ముందు పేరు ఏంటి అంటే ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అవుతుంది. సో ఇలా చాలా చాలా డేంజరస్ బిట్స్ అంటారు వీటిని. తర్వాత సస్టైనబుల్ డెవలప్మెంట్. వాట్ ఈస్ ద టైటిల్ ఆఫ్ ద రియో 20 డిక్లరేషన్? ద ఫ్యూచర్ వీ వాంట్. రియో 20 ప్రకటన యొక్క శీర్షిక ఏంటి? ద ఫ్యూచర్ వీ వాంట్. ద ఫస్ట్ అర్త్ సమ్మిట్ వాజ్ హెల్డ్ అట్ రియో డి జెనీరో. మొదటి అర్త్ సమ్మిట్ ఎక్కడ జరిగింది? రియో డి జెనీరో. ద ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ హెల్డ్ ఇన్ రియో డి జెనీరో వాస్ కాల్డ్ యుఎన్ కాన్ఫరెన్స్ ఆన్ సస్టైనబుల్ డెవలప్మెంట్. రియో డి జెనీరోలో జరిగిన అంతర్జాతీయ సదస్సు పేరేంటి? ఐక్యరాజ్య సమితి స్థిరమైన అభివృద్ధి సదస్సు. వాట్ ఈస్ ద థిన్ లేయర్ ఆఫ్ గ్యాసెస్ అరౌండ్ ద అర్త్ కాల్డ్? అట్మాస్ఫియర్. భూమిని చుట్టుముట్టి ఉన్న పలుచని వాయు పొరను ఏమంటారు? వాతావరణం అంటారు. ఎయిర్ ఈజ్ ఏ ఆర్ అన్ మిక్స్చర్ ఆఫ్ గ్యాసెస్. గాలి ఏమిటి? అదొక వాయువుల మిశ్రమం. నెక్స్ట్ లాస్ట్ థింగ్, డిజాస్టర్ మేనేజ్మెంట్. ద ఎక్స్టెంట్ టు విచ్ ఏ కమ్యూనిటీ, స్ట్రక్చర్, సర్వీసెస్ ఆర్ జియోగ్రఫికల్ ఏరియా ఈస్ లైక్లీ టు బి డ్యామేజ్డ్ బై ఎ హజార్డ్ కాల్డ్ వల్నరబిలిటీ. ఒక ప్రమాదం వల్ల సమాజం, నిర్మాణం, సేవలు లేదా భౌగోళిక ప్రాంతం ఎంత మేరకు నష్టపోవచ్చు అనే స్థితిని ఏమంటారు అంటే వల్నరబిలిటీ అని పిలుస్తారు. ద రిక్టర్ స్కేల్ ఎక్స్ప్రెసెస్ అన్ ఎర్త్క్వేక్స్ మ్యాగ్నిట్యూడ్. రిక్టర్ స్కేలు భూకంపం యొక్క ఏ అంశాన్ని సూచిస్తుంది? పరిమాణం అంటే మ్యాగ్నిట్యూడ్, అంటే ఎంత మేరకు అది భూకంపం వచ్చింది అని చూపిస్తుంది అనమాట. నెక్స్ట్, ద పాయింట్ ఆన్ ద అర్త్ సర్ఫేస్ డైరెక్ట్లీ అబౌవ్ వేర్ అన్ ఎర్త్క్వేక్ అకర్స్ ఈస్ కాల్డ్ ఎపిసెంటర్. భూమిలో భూకంపం సంభవించిన స్థానానికి పై భాగంలో భూమి ఉపరితలంపై ఉన్న బిందువును ఏమంటారు? ఎపిసెంటర్ అని పిలుస్తారు. వల్నరబిలిటీ కమ్స్ అండర్ విచ్ పార్ట్ ఆఫ్ ద డిజాస్టర్ మేనేజ్మెంట్ సైకిల్? ఆన్సర్ మిటిగేషన్. డిజాస్టర్ మేనేజ్మెంట్ చక్రంలో వల్నరబిలిటీ ఏ భాగానికి సంబంధించింది? ఆన్సర్ మిటిగేషన్. తర్వాత, ఫ్లడ్స్ కెన్ బి ప్రివెంటెడ్ బై అఫారెస్టేషన్. వరదలను నివారించడానికి ఏం చేయాలి? అటవీకరణ, అఫారెస్టేషన్ చేయాల్సి ఉంటుంది. సో ఇంతటితో మనకు ఈ యొక్క 8వ రోజైన ఈ 50 క్వశ్చన్స్ కూడా మనం పూర్తి చేసుకున్నాం. అండ్ దీనికి సంబంధించిన ఫ్రీ పీడిఎఫ్ కూడా నేను మీకు లింక్ కింద ప్రొవైడ్ చేస్తున్నాను. సో దాన్ని మీరు యూస్ చేసుకొని మీ యొక్క ప్రిపరేషన్కు. సో బాగా ప్రిపేర్ అవ్వండి. హ్యావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.